welcome back to my channel. If you're new to my channel, I make DIY travel, beauty, lifestyle and lot more, and do subscribe to my channel for all those good videos and click the bell icon next to the subscribe button so that you'll get the notifications easily when I upload any new videos. So in today's video I'm going to show you a beautiful DIY face scrub cum face mask. So it is going to be absolutely just very simple recipe, and మీకు మీ స్కిన్లో ఈజీగా పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, suntan అట్లాంటివి చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. సో ఇది ఒక స్లో ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ మిరకల్ థింగ్ లైక్ వన్ డేలో మీకు రిజల్ట్స్ ఈజీగా రావు. సో స్లోగానే ఇది వస్తుంది, అండ్ మీరు వీక్లీ దీన్ని ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాతే మీకు రిజల్ట్స్ తెలుస్తుంది. ఫస్ట్ ఒక డీప్ స్టీల్ వెజల్ తీసుకోండి, అందులో ఈ ఆరెంజ్ పీల్స్ మొత్తం వేసుకోండి. నేనైతే ఆరెంజ్ పీల్స్ యూస్ చేశాను ఇక్కడ. మీరు లెమన్ పీల్స్ లేకపోతే ఇంకా మోసంబి పీల్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసినాను, అప్రాక్సిమేట్లీ 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా దీన్ని ఫ్లేమ్లో పెట్టేయడమే. చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని బాగా మనం మరగనివ్వాలి, అంటే ఈ పీల్స్ మొత్తం బాగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట. సో అంతవరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా ఉంచాలి. Now let's talk about the benefits of this orange peel paste. So first one is it's going to give you beautiful natural glow to your skin, and it's going to even out your skin tone, and it's going to protect you from the suntan, and it is going to control your blemishes and scars as well. మీ స్కిన్ని చాలా బాగా న్యాచురల్ గ్లోగా కనిపించేటట్టు చేస్తుంది, అండ్ మీ స్కిన్కి ఆ ఫ్రెష్నెస్ అండ్ ఈవెన్ టోన్ లుకింగ్ స్కిన్ వస్తుంది. మీ స్కిన్కి చాలా హైడ్రేషన్ వస్తుంది. ఈ స్క్రబ్ వల్ల చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, అండ్ ఈ మెథడ్ని యూజ్ చేసే దానివల్ల మీ ఏజింగ్ ప్రాసెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇది యూస్ చేసి చూడండి అండ్ నా కామెంట్స్లో చెప్పండి యూస్ చేసిన తర్వాత దీని బెనిఫిట్స్ మీకు ఎలా అనిపించిందో. నాకైతే ఈ మెథడ్ చాలా బాగా ఇష్టం, అండ్ ఈ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ అన్నీ చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది. సో అందుకోసమే నేను ఇది ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నా కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు చూసారా, ఇది చాలా బాగా సాఫ్ట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని నైఫ్లో ఇలా పోక్ చేసి చూస్తున్నాను. సో ఇది బాగా సాఫ్ట్ అయిపోయింది. సో ఇది సాఫ్ట్ అయిపోయిన తర్వాత మీరు ఫ్లేమ్లోంచి తీసేసి కాసేపు దీన్ని పక్కన పెట్టేయచ్చు, అంటే లేకపోతే దీన్ని వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టేయండి. సో ఈ వాటర్ని ఏం చేయాలో నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ పీల్స్ని మాత్రం మనం స్ట్రెయిన్ చేసుకొని ఎత్తుకునేస్తాం. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కాసేపు తర్వాత కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టండి. హాట్గా మిక్సీ పట్టద్దు. ఈ మెథడ్ని ఫేస్లో అప్లై చేసే ముందు మీరు కొద్దిగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసి చూడండి, బికాస్ ఇది చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు కొంతమందికి, అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలాంటి సెన్సేషన్ ఉంటుంది. సో మీరు చూసుకొని అప్లై చేయండి ఫేస్కి అయితే. సో బాడీకి అయితే బాగా అప్లై చేసుకోవచ్చు. సో అదైతే నేను ముందుగానే ఇంటిమేట్ చేస్తున్నాను. కానీ నేనైతే నా ఫేస్ అండ్ బాడీ రెండిటికి దీన్ని అప్లై చేస్తాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నా స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్గా అనిపిస్తుంది. సో అందుకోసం నేను దీన్ని ఫేస్ అండ్ బాడీలో మొత్తం వాడుతాను. సో మీరైతే చూసుకొని వాడండి. నేను ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసాను. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. ఈజీగా 1 month దాకా ఉంటుంది. అండ్ నేను మీకు ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. నేను దీన్ని నా హ్యాండ్స్ మీద అప్లై చేస్తున్నాను. ఇలా సర్క్యులర్ మోషన్స్లో రబ్ చేస్తున్నాను. ఇలా నేను ఒక 10 to 15 minutes చేస్తాను. దాని తర్వాత నేను లూక్ వామ్ వాటర్తో కడిగిస్తాను. సో నా హ్యాండ్స్ ఎలా ఉంటుందో మీకు నేను తర్వాత చూపిస్తాను.
అప్లై చేయడం అయిపోయింది ఇప్పుడు. సో నేను దీన్ని వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో చూసారా ఎంత బాగుంది నా స్కిన్, చాలా గ్లోయింగ్ అనిపిస్తుంది నాకు, అండ్ నాకు చాలా సాఫ్ట్ అనిపిస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో నేను బాయిల్ చేసిన వాటర్ని ఏం చేయాలో తర్వాత చెప్తానని చెప్పినాను కదా. ఆ వాటర్ని మీరు ఏం చేయాలంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇట్లాంటి స్ప్రే బాటిల్ తీసుకోండి. ఈ స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని నేను ఇక్కడ పోసి పెట్టాను. సో ఈ వాటర్లో చాలా సి ఉంది, బికాజ్ మనం బాయిల్ చేసిన వాటర్ ఇది. సో దీన్ని మీరు వేస్ట్ చేయకండి. దీన్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు, టోనర్ లాగా అప్లై చేసుకోవచ్చు, అండ్ మీకు చాలా బాగా సూదింగ్గా అనిపిస్తుంది. మన స్కిన్కి ఆ బ్రైట్నెస్ వస్తుంది. అండ్ మీరు దీన్ని రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని ఒక 1 to 2 weeks వరకు వాడుకోవచ్చు. సో దీన్ని వేస్ట్ చేయొద్దు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ హ్యాక్ అన్నమాట. ఇది మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ బాటిల్లో, మీకు చాలా బాగా యూస్ అవుతుంది. సో దీన్ని మీరు ఎనీ టైమ్ అనే డే మీరు బయటికి వెళ్ళి వచ్చినా లేకపోతే ఇంట్లో ఉన్నా ఎప్పుడు కావాలన్నా దీన్ని స్ప్రే చేసుకొని చూడండి. మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఆరెంజ్ ఫ్లేవర్ తగులుతూ ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో నేను ఇలా దీన్ని యూస్ చేస్తాను అన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోకి బిగ్ లైక్ ఇవ్వండి, ఓకేనా? అండ్ ఐల్ క్యాచ్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.